హలో నమస్తే, నేను మీ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్, పల్మనాలజిస్ట్, ఎలర్జిస్ట్ అండ్ ఇమ్యునాలజిస్ట్. ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మీతో చెప్పడానికి నేను ఈరోజు వచ్చాను. ఇష్యూ ఏమిటంటే అలర్జిక్ డిసీజెస్ అనేవి ఇమ్యునాలజికల్ డిజార్డర్స్ వల్ల రావడం జరుగుతుంది. ఎలర్జీ అనేది ఒకసారి వస్తే ఇమ్యునాలజికల్ డిజార్డర్ ఉంది అని అర్థం. అది ఎలర్జీగా పరిగణించవచ్చు. కొంతమంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆటో ఇమ్యూనిటీని కూడా మనం చూస్తున్నాం. అయితే పాయింట్ ఇక్కడ ఏమిటంటే కోవిడ్ వ్యాక్సిన్ కోవిడ్ అని గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే అది ఒక వైరస్ సంబంధించిన వ్యవహారం. అంటే ఎప్పుడైనా సరే ఎలర్జీస్ కనుక ఒక మనిషికి ఉన్నట్టయితే ఆ ఎలర్జీస్కి తన ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా ఒకవేళ కనుక వైరల్ ఇన్ఫెక్షన్ తనకి తగిలితే అమాంతంగా ఎలర్జీల సమస్య పెరిగిపోతుంది. చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను మందులు వాడుతున్నాను కదా, మందులు వాడుతున్నా నాకు దురద ఎందుకు తగ్గట్లేదు, అమాంతంగా దురద ఎందుకు పెరిగింది, నా ఎలర్జీ సమస్యలు ఎందుకు పెరిగాయి అనే అనుమానం చాలామందికి వస్తుంది. మందుల వలన ఎలర్జీ తగ్గడానికి ఏదైతే వాడుతున్నామో ఇవన్నీ టెంపరీ చికిత్సా విధానంలోకి వస్తాయి. మీ సిట్రజిన్ కానీ, ఎలగ్రా కానీ, అటరాక్స్ కానీ, లేపనాలు కానీ మధ్యలో కనుక మీకు వైరల్ ఇన్ఫెక్షన్ కనుక వచ్చినట్టయితే అమాంతంగా ఎలర్జీలు పెట్టరేగుతాయి. దీన్ని మనం కంట్రోల్ చేయలేము. అది మనం ఎలర్జీలు తగ్గాలంటే మళ్ళీ వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గితే కానీ కాదు. బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్ ఇన్ఫెక్షన్లో ఈ వైరస్కి ఈ లక్షణం ఉంటుంది. సో వీ షుడ్ కీప్ ఇన్ మైండ్, మీకు గనక జ్వరాలు వచ్చినా, వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా, ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా కైండ్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతున్నాయి. ఇంతకుముందు కోవిడ్ వచ్చింది, ఇంతకుముందు ఫ్లూ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకు జరుగుతున్నాయి. ఇప్పుడు రానున్న రోజుల్లో బర్డ్ ఫ్లూ అని కూడా అంటున్నారు. సో ఎప్పుడైతే నాకు ఎలర్జీ వస్తాయో, నాకు కనుక మళ్ళీ ఎలర్జీలు కనుక వైరస్ కనుక సోకినట్టయితే నా ఎలర్జీ సమస్య పెరగడం ఖాయం. ఇది ఇమ్యూన్ సిస్టంలో జరిగే మార్పులు. అప్పటి వరకు, ఆ 10 days వరకు, ఆ 1 week వరకు ఫస్ట్ వైరస్ నుంచి బయటపడే ప్రయత్నం చేసి తర్వాత మళ్ళీ ఎలర్జీ ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. చాలా మంది తెలియక నాకు ఎలర్జీలు వెంటనే పెరిగిపోయినాయి డాక్టర్ గారు, మందులు వాడుతున్నా ఎందుకు ఎలర్జీలు పెరిగినాయని అంటారు. మీకు జ్వరం వచ్చినా, తుమ్ములు వచ్చినా, ఒళ్ళు నొప్పులు వచ్చినా, తలకాయ నొప్పి వచ్చినా, సోర్ థ్రోట్ వచ్చినా ఇవన్నీ కూడా మీ వైరల్ ఇన్ఫెక్షన్ లక్షణాలు. సో వెంటనే జనరల్ ఫిజిషియన్ మీరు సంప్రదించండి. ఎలర్జీలు ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది. కంగారు పడవద్దు. ఎలర్జీ చికిత్సా విధానం అనేది మలేరియా లాగా 6 రోజులు 10 రోజులు, టైఫాయిడ్ లాగా 1 నెల రోజులు, టీబీ లాగా 6 నెలలు వాడితే టక్మని తగ్గిపోవడం అనేది ఉండదు. మన ఇమ్యూన్ సిస్టమ్ బట్టి దాన్ని ఉంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంగారు పడకూడదు. చికిత్సా విధానాన్ని కంటిన్యూగా తీసుకోవాలి. వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తే కనుక జనరల్ ఫిజిషియన్ని సంప్రదించి దగ్గరలో వాళ్ళ చికిత్స అందించిన ప్రకారం వైరస్ నుంచి, ఇన్ఫెక్షన్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.